చిందు యక్షగానం ద్వారా అనేక ప్రదర్శనలు ఇచ్చిన తనను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని గడ్డం సమ్మయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా దేవరుపల మండలంలోని అపిరెడ్డిపల్లికి చెందిన గడ్డం సమ్మయ్య చిన్ననాటి నుంచి చిందు యక్షగానాన్ని నమ్ముకొని తన బృందంతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గడ్డం సమ్మయ్య దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రామీణ కళలకు పద్మశ్రీ పురస్కారం రావడం గర్వంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు అందజేసిన పద్మశ్రీ పురస్కారాన్ని చిందు యక్షగాన కళాకారులకు అంకితం చేస్తున్నానని తెలిపారు. 85లోనే ప్రభుత్వం తెలుగు విజ్ఞానపీఠం నన్ను గుర్తించింది. వాటి నుండి మరి 1995లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభ పురస్కారం కీర్తిశేషులైన గవర్నర్ కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారం అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మమ్మల్ని గుర్తించి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారు వరంగల్ వారు మా చిందు యక్షగాన ప్రదర్శనను జ్యోతిర్మయి లలిత కళా సమితి నుంచి తీసుకుని వెళ్ళి డిపిఆర్ఓకు పరిచయం చేయించి నా యక్షగానాన్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. నా యక్షగానం చూసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఈ యక్షగానం పనిచేస్తున్నది. ఈ కార్యక్రమంలో అన్ని మద్యపాన నిషేధము, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం పైన, HIV ఇటువంటి కరోనా వ్యాధులపైన కూడా అనేక ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ద్వారా అందరినీ చిందు వాళ్ళను జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి నడిబొడ్డున రవీంద్ర భారతిలోన ఘంటశాల ప్రాంగణంలోన అనేకమైనటువంటి ప్రదర్శనలు నిర్వహించి చేసినాను.